మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయవారగుదురు. దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తుకు పక్షపాతము లేదు. అలాగే మనము కూడా ఈ లోకములో పక్షపాతము లేకుండా జీవించాలి. ఇస్సాకు ఏశావు ఎడల పక్షపాతము చూపించాడు. రెబ్కా యాకోబు ఎడల పక్షపాతము చూపించింది. దీనివలన ఇద్దరూ కష్టాలను, బాధలను, వేదనలను కొని తెచ్చుకున్నారు. యాకోబు తన కుమారుడైన యోసేపు ఎడల పక్షపాతము చూపించడం వలన అనేక సంవత్సరములు అతనికి దూరమై దుఃఖములో గడిపాడు. అదే యాకోబు రాహేలు ఎడల పక్షపాతము చూపించాడు. అందువలన దేవుడు లేయా గర్భమును తెరిచారు, రాహేలు గర్భమును మూశారు. అందుచేత పక్షపాతము చూపువారు దేవుని ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా ప్రవర్తించిన వారై దేవుని ఉగ్రతకు లోనవుతారు.